జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న నీకెవరో తిరగులేరయో చంద్రన్న నీకెవరో తాటలేరయా. ఈ పాట అండ్ రీసెంట్ గా జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ అన్న మీటింగ్ నాకు రెండు ఒకేలా అనిపించాయి. ఐ రెస్పెక్ట్ దోస్ లేడీస్, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ పాట వాళ్ళు పాడుకున్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ నాకు ఆ పాటకి రీసెంట్ గా జరిగిన మీటింగ్ కి బోల్డ్ అని సిమిలారిటీస్ కనిపించాయి. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మొన్న ఆ మీటింగ్ లో ఎవరి దగ్గర చిడతలు లేవు అండ్ ఆ పాడిన వాళ్ళలో ఎవరు చీఫ్ మినిస్టర్ కాదు. ఇంతే, మిగతా అదంతా సేమ్. అంతే, ఇక్కడతో మీరు వీడియో చూడడం ఆపేసేయచ్చు. లేదు విజయ్, ఎలాబరేట్ ఆన్ యువర్ పాయింట్. సిబిఎన్ గారు అసలు ఏం మాట్లాడారు, ఫ్రీ బస్ మీద చెప్పిన లెక్కలేంటి, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయడానికి ఆయన చూపించిన రీజన్ ఏంటి, అండ్ జాబ్స్ ఎన్ని క్రియేట్ చేశారు, వీటన్నిటి మీద అసలు సిబిఎన్ గారు ఏం మాట్లాడారు, అవన్నీ నాకు ఎందుకు సెన్సిబుల్గా అనిపించలేదు. ఇలా కాకుండా ఇంకా ఏం చెప్పుంటే, ఎలాగ ప్రెసెంట్ చేస్తుంటే బాగుండేది అని వీటన్నిటి మీద నా క్వశ్చన్స్ ఏంటి అని డిస్కస్ చేయాలి అంటే ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే మీటింగ్ పెడుతున్నారు అని తెలిసాక నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎందుకు పెడుతున్నారు అని. అంటే పెట్టకూడదని కాదు, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అన్ని డెలివర్ చేసేసిన తర్వాత కదా పెట్టాల్సిన మీటింగ్, ఇప్పుడు పెడుతున్నారు ఏంటి అని చెప్పి ఫస్ట్ నాకు వచ్చింది. అసలు స్కిల్ సెన్సెస్ అవ్వలేదు, జాబ్స్ 20 lakh జాబ్స్ అన్నారు, అందులో ఎన్ని వచ్చాయి అంటే ఈ రోజుల్లో స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా సూపర్ హిట్ అంటే ఏంటి, 100 out of 100 రావడం అంటారు, అవునా? అలాగే ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అనాలంటే అన్ని డెలివర్ చేసి ఫుల్ఫిల్ చేసేసిన తర్వాత కదా ఇలాంటి మీటింగ్ పెట్టాలి అని బేసిక్ డౌట్ ఎరేజ్ అయింది. ఎందుకు అప్పుడే పెడుతున్నారు? అండ్ ఇంకో డౌట్ ఏమొచ్చింది తెలుసా, ఈ మీటింగ్ ఇప్పుడే పెట్టడానికి కారణం ఏమై ఉంటది అంటే, దిస్ ప్యూర్లీ స్పెక్యులేషన్. మేబీ జెమినీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు కదా, ఈ 2027 జాన్ ఫెబ్ మార్చ్లోనే అవి జరగబోతున్నాయేమో, వీళ్ళకి బ్యాక్ ఎండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, అందుకని ఇప్పుడు నుంచే ఒక నరేటివ్ బిల్డ్ చేసేయాలి, తొందరగా అందరితో మమ అనిపించేయాలి అనే నరేటివ్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయారా సిబిఎన్ గారు, అందుకని మీటింగ్ పెడుతున్నారా అన్న డౌట్స్ నాకు ఎరేజ్ అయ్యాయి. ఎనీవేస్, లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ పాయింట్స్ వాట్ సిబిఎన్ గారు డిస్కస్. నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను, చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సిబిఎన్ గారు, అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదా? మనకి ఇప్పుడు రియాలిటీలో ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం ఎలా తిరగచ్చో మనకు తెలుసు, దానికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో మనకు తెలుసు. అవన్నీ జనాలు ఇప్పుడు చూసేశాక కూడా ఇంకా మీరు రాష్ట్రం అంతా తిరగొచ్చు అని ఎట్లా చెప్తున్నారు? పోనీ ఆ పాలసీ లాంచ్ కాకముందు 10 మంది 10 రకాలుగా అనుకుంటా డిఫరెంట్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయంటే అదొకటి. కానీ లాంచ్ అయిపోయిన తర్వాత జనాలందరికీ రియాలిటీ కళ్ళ ముందు చూస్తున్న తర్వాత కూడా మీరు ఇంకా స్టేట్ మొత్తం తిరగచ్చు అని ఎట్లా చెప్తున్నారు? అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్ అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్. ఆర్థిక వెసులుబాటు వస్తుంది, దానివల్ల గౌరవం వస్తుంది అంటున్నారు కదా సిబిఎన్ గారు. సార్, మీరు ఎలాంటి సొసైటీని బిల్డ్ చేయాలనుకుంటున్నారు? ఏ మనిషికైతే ఆర్థిక వెసులుబాటు ఉంటుందో, అంటే వాళ్ళు బాగా సంపాదించుకోగలుగుతారో, దానివల్ల గౌరవం ఇచ్చే సొసైటీని మీరు బిల్డ్ చేసి అందులో మీరు ఉండాలనుకుంటున్నారా? లేదా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారనే దాంతో సంబంధం లేకుండా మనిషిని మనిషిలాగా గౌరవించే సొసైటీని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? మీరు సెకండ్ డే గనక అయితే ఆ మాట అనకూడదు కదా. ఆర్థిక వెసులుబాటు వల్ల గౌరవం వస్తుంది అనేది ఇట్స్ అన్ అవుట్డేటెడ్ థింకింగ్ కదా సార్. మీరు డెవలప్డ్ కంట్రీస్, డెవలప్మెంట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు కదా, మరి మీ స్టేట్మెంట్ ఎందుకు ఇంత అవుట్డేటెడ్ గా, బ్యాక్వర్డ్ గా ఉంది? మీ స్టేట్మెంట్ వల్ల ఒక అవుట్డేటెడ్ థింకింగ్ బలపడుతుంది తెలుసా. మీరు తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో నాకు తెలియదు. మీ సీనియారిటీతో చూస్తే మీరు తెలియక చేస్తున్న స్టేట్మెంట్ అని మాత్రం నేను అనుకోను. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్ సార్, అలాంటి వాళ్ళు లేరు అని కాదు, మీరు లేని విషయం మాట్లాడుతున్నారు అనేది కాదు నా పాయింట్. బట్ మీరు సీఎం చైర్ లో కూర్చుంటా, యూ ఆట్ టు స్టీర్ ద సొసైటీ అండ్ ఇట్స్ థింకింగ్ into a much progressive direction where everybody is respected equally regardless how much they earn. మీరు ఏం చెప్పుండొచ్చు, ఇదిగో లేడీస్ కి, ఫ్యామిలీస్ కి ఇంత బర్డెన్ తగ్గింది నేను చేయడం వల్ల అని చెప్పుకోండి. అండ్ నాకు దానికి లెక్క చెప్తున్నారు, అదేంటో చూద్దాం. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే శ్రీ శక్తి
somebody out there is listening carefully and bringing numbers into the debate. Noted and I appreciate it. సిబిఎన్ గారు 2 డేటా పాయింట్స్ చెప్పారు. ఇప్పటిదాకా 5 కోట్ల మంది ఫ్రీ బస్సుని యూజ్ చేసుకున్నారు. 5 కోట్ల మంది అయి ఉండదు, 5 కోట్ల ట్రిప్స్ అయి ఉంటుంది. మన స్టేట్ లో 5.2 crores 5.3 crores జనాభా ఉంటే అందులో 5 కోట్ల మంది లేడీస్ ఎలా ఉంటారు? సో అది ట్రిప్స్ అయి ఉంటుంది. అండ్ ఆయన చెప్పిన ఇంకో నంబర్ 200 crores సేవింగ్స్ క్రియేట్ చేసాము అంటున్నారు. సార్ సిబిఎన్ గారు, ఇది ఎలాగ క్రియేట్ చేశారో, ఈ 200 కోట్ల సేవింగ్స్ ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎలాగ క్రియేట్ చేశారో మీరు చెప్పాలి. ఐ అప్రిషియేట్ దట్ యూ క్వాంటిఫైడ్ ద ఇంపాక్ట్, కానీ మీరు ఎలాగ తీసుకొచ్చారో చెప్పాలి. అండ్ దీని మీద మీరు కేస్ స్టడీ కూడా ఒకటి పబ్లిష్ చేయించాలి మోదీ గారి ద్వారానే. దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందంటే, మనకన్నా అదర్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ తెలంగాణ, కర్ణాటక మనం చూసాం కదా, ఈ ఫ్రీ బస్సు భారం వాళ్ళు మోయలేక వాళ్ళ టికెట్ ఫేర్స్ ఎలా పెంచుకుంటూ వెళ్ళారు అనేది మనం చూసాం. ఏది మనకన్నా ఆర్థికంగా బలంగా ఎన్నో రెట్లు బలంగా పర్ఫామ్ చేస్తున్న స్టేట్సే బాబోయ్ అని చెప్పేసి దానికి ఆ ట్వీక్స్ ఈ ట్వీక్స్ చేసుకుంటా ముందుకెళ్ళారు. అలాంటిది మీరు వాళ్ళని తలదన్నేలాగా వాళ్ళని అవుట్ స్మార్ట్ చేస్తా 200 crores సేవింగ్స్ ఆన్ అ స్టేట్ విత్ 5.3 crores పాపులేషన్ మీరు ఎలా క్రియేట్ చేశారో అదో కేస్ స్టడీ పబ్లిష్ చేసి మోదీ గారి ద్వారానే లాంచ్ చేయించాలి. దీనివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, మీరు ఈ 200 crores సేవింగ్స్ అనేది గ్యాసా కాదా అని తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మన ఏపీ స్టేచర్ అండ్ ఆంధ్రప్రదేశ్ పిఆర్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. అది ఇన్వెస్టర్స్ కూడా అనుకోరా, అరే ఈ స్టేట్ ఏంటి 200 crores సేవింగ్స్ తీసుకొచ్చింది, వేర్ అదర్ డెవలప్డ్ స్టేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ అని చెప్పి ఆంధ్రప్రదేశ్కే మంచి పబ్లిసిటీ వస్తుంది. సో సిబిఎన్ గారు ఎప్పుడు చేస్తున్నారు అది? నెక్స్ట్, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశారు ఇప్పటిదాకా? సూపర్ 6 సూపర్ హిట్ అని క్వాలిఫై చేసేయడానికి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశారో ఆయన చెప్తున్నారు, విందాం. తమలో యువత, నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గడంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండ్. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్, అవునా కదా? యువగళం. సార్, వై ఆర్ యూ ఇన్ ఎ హరీ? జాబ్ క్రియేషన్ మీద మీరు సీరియస్ గా ఉంటే హౌ కెన్ యూ స్పీక్ లైక్ దిస్? మీరు 16,000 జాబ్స్ మెగా డిఎస్సి వల్ల వచ్చాయి అనుకుందాం. లెట్సే ఆ పాయింట్ ని ఇప్పుడు డిబేట్ చేయొద్దు. లెట్సే 16,000 వచ్చేసాయి. 1 lakh జాబ్ స్కిల్ డెవలప్మెంట్ వల్ల వచ్చిందన్నారు కదా సార్. అసలు ఇది నమ్మేలానే లేదు, పెద్ద గోల్మాల్ నెంబర్ లాగా ఉంది. మీరు ఇది నిజమైన నంబరు 1 lakh జాబ్స్ మేము నిజంగా క్రియేట్ చేసాం అని మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు ఏం ఫ్యాక్ట్స్ ముందు పెట్టచ్చో తెలుసా? ఆ జాబ్స్ వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పద్దు, వాళ్ళ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తా, వాళ్ళ పేర్లు బయట పెట్టద్దు. ఏ కంపెనీస్లో ఎంతమందికి ఏ శాలరీ ప్యాకేజ్లో మీరు 1,00,000 మందికి జాబ్స్ తీసుకొచ్చారో ఆ లిస్ట్ మాకు చూపించండి. సన్ ఫార్మాలో తెప్పించారా, గూగుల్లో తెప్పించారా, మైక్రోసాఫ్ట్లోనా, టీసీఎస్లోనా, కియా మోటార్స్లోనా, ఎక్కడ తెప్పించారో మాకు చెప్పండి సార్. అది చెప్పకపోతే ఇది గోల్మాల్ నంబర్ కింద నేను చూస్తాను. సో మొత్తానికి లెక్క 20 lakh జాబ్స్లో 16,000 డిఎస్సి అంటున్నారు, 1 lakh స్కిల్ డెవలప్మెంట్ వల్ల తెప్పించా ఉన్నారు, విచ్ ఇస్ అ గోల్మాల్ నెంబర్ టు మీ టిల్ యూ షేర్ దోస్ డీటెయిల్స్. మరి ఆ 20 lakhs మైనస్ 1 lakh మైనస్ 16,000, ఆ మిగతా గ్యాప్ అంతా ఏది? దీనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారేంటి? నిజంగా 20 lakh జాబ్స్ మీద ఫోకస్ ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు రీజన్ ఉందా? దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. నెక్స్ట్, మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేయడానికి రీజన్ ఏంటో చెప్తున్నారు, విందాం. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం
పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి, 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. సార్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరు జగన్ గారి కన్నా బెటర్ గా చేయడం తెలుసు కాబట్టే, జగన్ గారి లాగా మీరు అన్నట్టు ల్యాండ్ అలాట్ చేసి రిబ్బన్ కటింగ్ చేయడం కాదు అని మీకు తెలుసు కాబట్టే మీరు 3 times చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీరు 0 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారా? సార్, మీరు చెప్పే స్టేట్మెంట్ వెనక అసలు ఏ డేటా పాయింట్ అన్నా బ్యాక్ చేసుకోగలుగుతున్నారా? టెల్ us how are you more serious than జగన్ గారు ఆన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్? మీరు ఎన్ని సెటప్ చేశారు, ఆయన ఎన్ని సెటప్ చేశారు, మీరు ఎన్ని ఫినిష్ చేశారు, ఆయన ఎన్ని ఫినిష్ చేశారు? అసలు మీకు ఇంకో ఫన్ ఫ్యాక్ట్, 2019-23 నుంచి 2019 దాకా మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 1923 నుంచి 2019 దాకా 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పద్మావతి ఆటోనమస్ కాలేజ్. ఇందులో సిబిఎన్ గారు 3 times చీఫ్ మినిస్టర్ గా ఉన్న పీరియడ్ లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయలేదు. సార్, మీరు చెప్పేదానికి ఒక్క డేటా పాయింట్ కూడా సపోర్ట్ చేయట్లేదే, అయినా కూడా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇట్స్ డెఫినెట్లీ స్కిల్ విచ్ నోబడీ షుడ్ లెర్న్. నెక్స్ట్, పీపీపీ గురించి ఏం చెప్తున్నారు సార్? ఆస్తి గవర్నమెంట్ది, రన్ చేయడం వరకే ప్రైవేట్ కంపెనీస్ దా. సార్, ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? మీకు తెలీదా పీపీపీ అంటే ఏంటో? గవర్నమెంట్ ఆస్తిలో ప్రైవేట్ కంపెనీస్కి షేర్ ఇవ్వాలి, స్టేక్ ఇవ్వాలి, ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా పోనీ మీరు ఒక కంపెనీని చూపించండి, ఇదిగో మేము ప్రైవేటైజ్ పీపీపీలో మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము ఎంటర్ అయ్యాం హిస్టారికల్లీ, కానీ ఇప్పుడు కానీ మేము అసలు ప్రాఫిట్లో షేర్ తీసుకోము, కంపెనీ స్టేక్లో మేము షేర్ తీసుకోము, ఈక్విటీలో షేర్ తీసుకోము, ఇవేమీ తీసుకోకుండా జస్ట్ అలా రన్ చేసి వెళ్ళిపోతాం అన్న కంపెనీ ఒకటి చూపించండి. సార్, ఇది చెవిలో పువ్వు పెట్టడం కాకపోతే ఇంకేమంటారు చెప్పండి? రేపు పొద్దున్న నిజం బయటకు వచ్చేస్తుంది. ఏ ప్రైవేట్ కంపెనీస్ ఎంత స్టేక్ తీసుకున్నారు గవర్నమెంట్ అసెట్ లో, ఎంత ప్రాఫిట్ వాళ్ళకి వెళ్తుంది, కాస్ట్లు ఎంత పెంచుతున్నారు, ఇవన్నీ నిజాలు బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఇలా చేయడం వల్ల ప్రైవేట్ కంపెనీస్ మీద, ఎంటర్ప్రెన్యూర్స్ మీద ఒకలాంటి విసుగు పబ్లిక్ లోకి వస్తుంది. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఎసెన్షియల్ టు అవర్ ఎకానమీ. గవర్నమెంట్ అలోన్ కెనాట్ క్యాటర్ టు ద 100% ఆఫ్ మార్కెట్ డిమాండ్. సో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఉండాలి ఎకానమీలో. కానీ మీరు ఇలాంటి స్టేట్మెంట్ చేయడం వల్ల మీరు అన్నెసరీగా పబ్లిక్ లో టెంపరేచర్ పెంచుతున్నట్టు కదా. రేపు పొద్దున వాళ్ళకి తెలిసాక అదేంటి సిబిఎన్ గారేమో గవర్నమెంట్ అసెట్ లో గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, జస్ట్ రన్ చేయడమే అన్నారు, కానీ ఆస్తి తీసేసుకున్నారు అని మీరు ఎవరికైతే చెప్పారో వాళ్ళకి ఈ థాట్స్ రావా, ఈ క్వశ్చన్స్ రావా? అప్పుడు పబ్లిక్ లో టెంపరేచర్ పెరగదా? నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వాలా లేదా ఇట్స్ డిఫరెంట్ డిబేట్. కానీ మీరు సూపర్ 6 సూపర్ హిట్ అనేసారు కదా, మరి అందులో నిరుద్యోగ భృతి కూడా ఉంది, అది ఇచ్చారా? అది ఇవ్వకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ఎట్లా క్వాలిఫై చేస్తున్నారు? సార్, నాకు పెద్ద రెడ్ ఫ్లాగ్ అనిపిస్తుంది. మీకు ఎవరో దగ్గర నుండి సార్ ఇదిగో జెమినీ ఎలక్షన్స్ రావచ్చు 2027 నుంచే, లేదా 2029 ఎలక్షన్స్ దాకా మనం ఆగకూడదు, ఇప్పటి నుంచే మొత్తం అయిపోయింది అనే నరేటివ్ని మనం బిల్డ్ చేసేయాలి, జనాలతో మమ అనిపించేయాలి అనేది గనక అనేలాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే సార్, ఇట్స్ అ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఈ జమానాలో అది పని చేయదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా అయితే మార్కెట్లోకి వస్తుందో, మేబీ దానంత ఫాస్ట్గా కాకపోయినా ఫ్యాక్ట్స్, ట్రూత్ అనేది ఈ రోజు బయటకు వచ్చేస్తుంది థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఇలాంటి జమానాలో ఈ అటెంప్ట్స్, ఆ జనాలు, అంత పెద్ద మీటింగు, అవన్నీ ఎందుకు సార్? ఒక్కసారి ఇప్పుడు మన ఎపిసోడ్లో మాట్లాడిన, మీరు జస్ట్ ఎగ్జాంపుల్కి మనం మాట్లాడిన ఫ్రీ బస్ అవ్వచ్చు, మెడికల్ కాలేజ్ పట్ల మీ రీజనింగ్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, అసలు ఎక్కడ ఫ్యాక్ట్స్ మీకు ఫేవరబుల్గా ఉన్నాయా? ఇవన్నీ లేకుండా అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టారు? Yeah, this might sound funny, but this is very dangerous and it's a very big red flag. I don't know if you are able to see this or not, or doing it consciously. Instead, మీరు ఈ మీటింగ్ లో ఏం చేస్తుండొచ్చు తెలుసా? దీన్ని ఒక మైల్ స్టోన్ అప్డేట్ మీటింగ్ లాగా మీరు ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. అంటే ఇదిగో మేము సూపర్ 6 సూపర్ 7 ఎన్నో చెప్పాము, అందులో ఒక్కొక్కటి ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది, దానివల్ల మన స్టేట్కి ఎంత గుడ్నెస్ వచ్చింది, అండ్ ఎంత బర్డెన్ క్రియేట్ అయింది, అండ్ నెక్స్ట్ మైల్ స్టోన్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాము అని చెప్పేసి 6 months తర్వాత 1 year తర్వాత డిపార్ట్ అయిపోయి ఉంటే ఇట్ వుడ్ మేడ్ మోర్ సెన్స్. సూపర్ 6 సూపర్ హిట్ అని ఇప్పుడే ఎట్లా క్వాలిఫై చేస్తారు? మీకు ఫేవరబుల్గా ఏ డేటా పాయింట్ ఉందని చెప్పేసి సూపర్ 6 అన్నిటినీ సూపర్ హిట్ అని క్వాలిఫై చేస్తారు. దిస్ అబ్సల్యూట్లీ మేక్స్ నో సెన్స్. ఫ్రెండ్స్, మీరు కూడా సిబిఎన్ గారు ఇలాంటి మీటింగ్స్ పెట్టి టైమ్, ఎనర్జీ, రిసోర్స్ అన్ని వేస్ట్ చేస్తున్నారు అనుకుంటే కామెంట్స్ లో దండగా అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ది నెక్స్ట్ ఎపిసోడ్. బై.